గత ప్రభుత్వ వేధింపులు కక్షల ఫలితమే న్యాయం కోసం అర్జీలతో వస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అధికారం అనుభవించడానికే కాదు సేవ చేయటానికి అనే లక్ష్యంతో మంత్రులు సైతం ప్రజా దర్బారుకు హాజరవుతున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని, కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలో ఉన్నారని, ఇప్పటికీ వైసీపీకి ఊడిగం చేసే క్రమంలో కొందరు ఉన్నతాధికారులు పని విధానం మర్చిపోయారనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూసా, నిజంగా నా ఇరిగేషన్ శాఖలో కూడా 18,000 కోట్ల బిల్స్ బకాయిలు గత ప్రభుత్వంలో ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్ శాఖకు కేటాయింపులే చాలా తక్కువ గత ప్రభుత్వంలో. ఎందుకంటే గతంలో మనం 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు బడ్జెట్ అంటే టోటల్ 5 సంవత్సరాల బడ్జెట్ కొంచెం ఇంచుమించుగా 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్కి పెట్టాం. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి 5 సంవత్సరాల బడ్జెట్ 12 లక్షల కోట్లు ఉంది. కానీ వాళ్ళు పెట్టింది ఎంత అంటే 49,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ సగం అవినీతికి పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 18,000 కోట్లు బిల్స్ ఈవేళ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈవేళ 14 లక్షల కోట్ల ఈవేళ అప్పు రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది, 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24 జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందనేది చాలా క్లియర్గా. ఎందుకంటే నేను 14-19 ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు 24-29లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి బేరీ చేస్తే నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఆ రోజు రాష్ట్రం విడిపోతే మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు మేము పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఫైట్ చేసాం. నిజంగా ఇప్పుడు అనిపించింది ఆ రాష్ట్ర విభజన కంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందనేది. అంచేత ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేయాలి. మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇంకా అధికారులు కూడా కొంతమంది ఇంకా పాత పద్ధతుల్లోనే పాత పోకళ్ళలోనే ఉన్నారు. వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రాధాన్యతాపరమైనటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ఏదైతే ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ ఇచ్చి మనం పరిష్కరించాలి. దాని రూపేణా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మేము కొంత వర్కౌట్ చేసి దానికి సంబంధించినటువంటి శాఖలకి మనం తీసుకెళ్ళినప్పటికీ కూడా కొంత ఇంకా ఉన్నతాధికారుల్లో కొంత ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో కొంత మార్పు రావాలి. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సెటరేట్ అవుతూ ఉన్నారు.